మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు చేశారు. మనం రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. మనకు కావాలనే కొట్లాడి తెచ్చుకున్నాం. మన తెలంగాణలో ఉంటూ, తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్ట కొడుతున్నారు ఈ మార్వాడీలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మన రాష్ట్రం మన ప్రజలు కదా మనకు కావాల్సింది. అసత్యమైన ఆరోపణ. నేను అంటున్న మార్వాడీలకు తెలంగాణ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే విడదీయరానటువంటి బంధం ఉంది. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. 250-350 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఇక్కడ సంస్థానాధీశుడు 6వ నిజాం తీసుకొస్తే వచ్చిన వాళ్ళు. అట్లాంటి వచ్చిన వాళ్ళకి మీకు రక్షణ కల్పిస్తా అని చెప్పి ఆ నిజాం చెప్పిండు. సరే, నిజాం పోయిండు, ప్రభుత్వాలు వచ్చినాయి. తర్వాత 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది. ఎవరి మీద? అది తమిళనాడు వాళ్ళ మీద, చెన్నై వాళ్ళ మీద. అప్పుడు నిజాం ఏం చేసిందంటే నైపుణ్యం, అంటే వాళ్ళ సంస్థానాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్ని కొంతమంది ఇంగ్లీషు ఎట్లాంటి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల మన తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగింది. అప్పుడు 1952 సంవత్సరం వరంగల్లో వచ్చింది ఉద్యమం. ముల్కీ నాన్ ముల్కీ అంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, ముల్కీ నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటే స్థానికేతరులారా వెళ్ళిపోండి అనే ఉద్యమం వచ్చింది. కానీ ఆ ఉద్యమం చేసిన విద్యార్థులు కానీ ఆనాడు 1952లో మార్వాడీలు ఎప్పుడో వచ్చి ఉన్నారు. మార్వాడి గోబ్యాక్ అన్నారా? అనలేదంటే మార్వాడీలు ఇక్కడ ఉద్యోగాల్లో రావట్లేదు, స్థానికుల కొలువుల్లో వాళ్ళు వచ్చి చేరట్లేదు. వాళ్ళ పనేదో, వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ వ్యాపారాల్లో ట్యాక్స్ కట్టరు, జిఎస్టీ కట్టరు, ఓన్లీ లిక్విడ్ క్యాష్ వాళ్ళు తీసుకుంటారు. కారణాలు కాదు. మార్వాడి గోబ్యాక్ అంటానికి కారణం కాదు. అంటే ఆంధ్ర గోబ్యాక్ అన్నాం. ఎందుకన్నారు ఆంధ్ర గోబ్యాక్ అని? ఒక 60 ఏళ్ల ఉద్యమం. ఆ ఉద్యమం వెనుక చాలా ప్రస్థానం ఉంది, అవమానాలు ఉన్నాయి, భాష వెక్కిరింతున్నది, మాండలికాన్ని, తెలంగాణ మాండలికాన్ని వెక్కిరింతున్నది. తర్వాత దేశంగా ఉంది హైదరాబాద్ సంస్థానం, దేశంగా ఉండి మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రమైంది. అంటే మన పాలన నుంచి మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిపాలన మొత్తం మన తెలంగాణ వాళ్ళకు చేసేవాళ్ళం కాదు. పాలన మొత్తం వాళ్ళకి రాయలసీమ, ఆంధ్ర వాళ్ళ చేతుల్లో పెత్తనం ఉండేది, రాజకీయ పెత్తనం మొత్తం కూడా. అదేవిధంగా కొలువుల్లో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ వాళ్ళని కాదని చెప్పి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది విజయవంతమైంది. కానీ మరి మార్వాడిని పొమ్మంటానికి వీళ్ళు ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారా? 350 సంవత్సరాల చరిత్ర, అంటే 250 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక్క మంత్రాన్ని ఉందా మార్వాడి చెప్పు? వాళ్ళ దగ్గర డబ్బు అధికంగా ఉంటుంది, ఆ డబ్బు పెట్టి నిజంగా అధికారంలోకి రావచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయ పార్టీలకు సహకరించారు వాళ్ళు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు వాళ్ళంతా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో జై తెలంగాణ నడిచారు వాళ్ళంతా. మేము తెలంగాణ కావాలి అని చెప్పి వాళ్ళు కూడా కొట్లాడారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వచ్చిన వాళ్ళు, తాతండ్రుల నుంచి వచ్చిన వాళ్ళు, మన వందలాది సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఎట్లా స్థానికేతరులు అంటాం మనం? వాళ్ళని ఎట్లా గోబ్యాక్ అంటాం? అది నైతికతేనా? ఒక్కసారి ఈ వాదనలు చేసేవాళ్ళు అర్థం చేస్తారు. మొత్తం కల్తీ వ్యాపారాలు చేస్తే నువ్వు పట్టియాలి. దానికి విజిలెన్స్ ఉన్నది. తర్వాత ఫుడ్ కల్తీ చేస్తే మా జిహెచ్ఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫిర్యాదు చేయాలా. అంతేగాని అంత మాత్రాన్ని చేస్తానని చెప్తే వాళ్ళకి ఫుడ్ కల్తీ చేస్తే వాళ్ళ లైసెన్సులు బంద్ చేయాలి. అంతేగాని నువ్వు గోబ్యాక్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అవమానించే హక్కు నీకు ఎక్కడ? పానీపూరి, పాన్ పరాక్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అంటే పానీపూరి గోబ్యాక్, ఒక మనుషుల్లాగా పాన్ పరాక్ గోబ్యాక్ అని ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచీకరణ అర్థం చేసుకున్న వాళ్ళలాగా ఒక మనుషులు లెక్క మాట్లాడుతాను. అరే ఆంధ్ర వాళ్ళని గోబ్యాక్ అంటివి, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటివి, ఇవాళ ఏమి లేక ఇవాళ మార్వాడి గోబ్యాక్ అంటివి. అంటే అందరినీ గోబ్యాక్ అని ఒక్కడే ఉంటావు ఇక్కడ? అందరు గోబ్యాక్ అంటే ఎవరుంటారు మరి ఇక్కడ అంటున్నా. నేను ఏమంటానంటే ఇలా మనం అందరం కూడా హైదరాబాద్ బతకడానికి వచ్చినాం. తెలంగాణ బిడ్డనైనా నేను హైదరాబాద్ బతకడానికి వచ్చినాం. ఈ ఉద్యమం చేసేవాళ్ళు కూడా వాళ్ళ జిల్లాల నుంచి బతకడానికి వచ్చారు హైదరాబాద్. అస్సలైన హైదరాబాదీలు మిమ్మల్ని ఎవరైతే ఈ గోబ్యాక్ అంటున్నారో మార్వాడీలు, వాళ్ళు అసలు మీరు ఎవరు రాబోయ్ తుమ్ముకోని రే అని చెప్పానంటే మీరేం చేస్తారు? పోండి, మీరు పోండి అంటే పోతారా? ఎందుకు ఈ అర్థం పర్థం లేని ఉద్యమాలు? వీటి వల్ల ప్రయోజనం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు, తర్వాత రాజకీయంగా ఎదుగుదల కోసం తప్ప ఇది యావత్ తెలంగాణ సమాజానికి పనికొచ్చేది కాదు. నిజంగా ఏదైతే అవినీతి ఉంటే దాన్ని అరికట్టాలా, చట్ట ప్రకారం శిక్షించాలా. నిజంగా స్థానిక వ్యాపారస్తులకు అన్యాయం జరుగుతుంటే దాన్ని అరికట్టే విధంగా వాళ్ళే కూర్చొని సమన్వయం చేసుకుంటారు. మనం కూడా కలిగించుకునే అంశం కాదు ఇది. స్థానిక ఆర్యవైశ్యులు, మార్వాడీలు
వాళ్ళకై వాళ్ళు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి అంశాన్ని. నువ్వు వెళ్ళిపో అంటే వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళు వ్యాపారం చేస్తారా? తెలంగాణలోకి వ్యాపారాలు చేయడం రాదని చెప్పి అంటున్నారు. అంటే తెలంగాణ ప్రజల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నారు కదా, మీకు వ్యాపారాలు మాట్లాడడానికి హక్కు లేదు వాళ్ళకి అంటున్నా. నేను ఏమంటున్నా, అట్లాంటి వాళ్ళని శిక్షించాలంటున్నా. అట్లాంటి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అక్కడే మొదలైంది చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు లేదు, ఈ తెలంగాణ వాడికి కూడా హక్కు లేదు. మార్వాడి కాదు అసలు వాళ్ళు. మార్వాడి అనేది వాళ్ళ జాతి, వాళ్ళ అక్కడి నుంచి అంటే రాజస్థాన్లో మార్వాడ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే మార్వాడీలు. వాళ్ళందరూ, అందులో గుజరాతీలు ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, అందరు ఉన్నారు. ఇవాళ అట్లంటే ఈ మార్వాడి అనేవాళ్ళు ఇందు గలవాడు అందు లేడని సందేహింపగలదు, ఎందెందు వెతికినా అందేగలరు. ఇలా ఒక హైదరాబాదే కాదు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. భారతదేశం మొత్తం కూడా ఈ వ్యాపార కులం వెళ్ళదు. మార్వాడీలు అనేది వ్యాపారస్తులు. వాళ్ళకు వ్యాపారంలో నైపుణ్యం ఉంటుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు దీని మీద పోరాటం చేస్తున్న తెలంగాణ శ్యామ్తో ఒకసారి మాట్లాడదాం. మాట్లాడండి. నమస్తే శ్యామన్న. బాగున్నా, మీరు లైవ్ లో ఉన్నారు. యాక్చువల్గా నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతారాయ్ ఉన్నాడు ఇంటర్వ్యూలో. జై భీమ్ తమ్ముడు, జై భీమ్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే, ఇది సెక్యులర్ దేశము, ఇక్కడ అందరు వ్యాపారాలు చేసుకోవచ్చు, అందరూ బతకొచ్చు, జీవించే హక్కు అందరికి ఉంటుందని చెప్పి మన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి, ఇప్పుడు మానవతారాయ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తారు దీని గురించి? మీరు పోరాటం చేస్తున్నారు దీని మీద. మానవతారాయన్న మా ఖమ్మం జిల్లాడే, నాకు తెలుసు. మానవతారాయన్న ఒక స్వభావం చెప్తుంది. నేను ఏమంటున్నంటే, ఈ నేల కోసం ఈ నేల కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా బతకొచ్చు. మానవతారాయణ చెప్పినట్టు దేశంలో ఎవరెక్కడైనా బతకొచ్చు, నేను దాన్ని కాదంటలే. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మానవతారాయణకు మరి ఏ రకంగా అర్థమైందో నాకైతే తెలియదు, కానీ మార్వాడి వ్యక్తులను వెళ్ళిపోమనో, రాజస్థాన్ వ్యక్తులను వెళ్ళిపోమనో, లేకపోతే గుజరాతీ వ్యక్తులను వెళ్ళిపోమనో మేము అని అంటలేదు. మా దగ్గర బతుకు తెరువుకు వచ్చినటువంటి 2014 తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా గ్రామాలలో జరబడిపోయారు. ఈ రోజు చిన్న చిన్న ఛాయ్ దుకాణాల నుంచి మొదలు పెడితే, నేను మొన్ననే చెప్పా, ఒక చెరువులో చేపలు పట్టుడు, చేనులో తాడెక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులన్నీ బాధపడతా ఉన్నారు. నిన్నగాక మొన్న పంచవృత్తులు మెదకులో రోడ్డు ఎక్కారు. అదే విధంగా మహబూబ్ నగర్ లో, నాగర్ కర్నూలు లో కోమటోళ్ళు రోడ్లు ఎక్కారు. ఇట్లా సంపన్న కులాల వాళ్ళ వృత్తులన్నీ ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. ఈ బయట నుంచి, నార్త్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు చేసుకుంటున్నారు. మా వృత్తిని మేమే చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అనేటువంటి వాదన వచ్చినప్పుడు మేము వాళ్ళకు తోడయి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి ఈ సమస్యను అనుకున్నాం తప్ప, ఏదో మోండా మార్కెట్ లో దళితులు కొట్టినందుకు పుట్టుకొచ్చిన ఉద్యమం కాదు ఇది. లేకపోతే వాళ్ళని వెళ్ళిపోమని కూడా ఎవరి ఇక్కడి నుంచి చెప్పట్లేదు. అది కాకుండా రకరకాల భాష పేరుతోని తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మా భాష వేరు, మా యాస వేరు, మా భాషలో సగం ఉర్దూ ఉంటది, మాకు పని రాదు, మాకు పని చేత కాదు. ఇవాళ ఎవరో ఒక గుజరాతీ అధ్యక్షుడు అంట, తెలంగాణ వాళ్ళు తాగి తిని పనుకుంటారంట, ఆయన మాట్లాడతాడు. అంటే మాకు పని చేత కాదు అన్నప్పుడు గోల్కొండకు నువ్వేమైనా రాళ్ళు మోసినావా, చార్మినార్ కు సున్నం వేసినావా, రామప్ప చెరువు నువ్వేమైనా కట్టినవా, మా కాకతీయులాగా మాకేమైనా నాగరికతను నడవడిక నేర్పినవా అని హెచ్చరించి సీమాంధ్ర పాలకుల కళ్ళు తెరిపించి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని సాధించుకున్నావు. మానవతారాయ్ అనేది కూడా కీలకమైన పాత్ర ఉద్యమంలో నాకు తెలుసు. కాబట్టి మేమేమంటున్నావు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నా, లేకపోతే ఇంక షాపులు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఇక్కడ వృత్తులు చేసుకునే వాళ్ళకి కల్పించాలని మా డిమాండ్. మార్వాడి గో బ్యాక్ అనే నినాదంకి ఇప్పుడు దానికే స్టిక్ అయి ఉన్నారా, ఏమన్నా మీరు తగ్గిర్రా? ఈ ఉద్యమం ఏమైనా సైలెంట్ అయినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు అదే ఇప్పుడు మేము నా ఒక్కడి నిర్ణయం కాదు కదా అన్న, ఇది ప్రజా నిర్ణయము, మేధావుల నిర్ణయం, మా సంఘం నిర్ణయం తీసుకుంటది. దీన్ని ఒక జేఏసీగా ఏర్పడుతున్నాం. నేను ఇప్పుడే ఏం చెప్పలేను కదా. మార్వాడి గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, ఇక్కడ మార్వాడి కల్చర్ గో బ్యాక్, మార్వాడి నకిలీ వస్తువులు గో బ్యాక్, మార్వాడి రాజస్థానీ నకిలీ వస్తువులు గో బ్యాక్. వీళ్ళు ఇప్పుడు నకిలీ అమ్ముతున్నారని మహబూబాబాద్ లో వీడియోలు బయటకు పడ్డాయి, వీడియోలు వచ్చాయి. ఇప్పుడు ఎవరు వడ్ల కమ్మరులు, మన పంచవృత్తులు ఉంటారు కదా, విశ్వకర్మలు, వాళ్ళు బంగారంలో నాణ్యత లేకుండా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు బయట పెడుతున్నారు. విత్ ఎవిడెన్స్ తో సహా అన్ని పెడుతున్నారు కదా. నాణ్యత లేనటువంటి వస్తువులు అమ్ముతున్నారని, పాన్ పరాగ్ అమ్ముతున్నారు. ఫైనల్ గా చెప్పండి, రెండు పార్టీలు కూడా వాళ్ళు అందరు బతకొచ్చు, ఇక్కడ ఎవడన్నా చేసుకోవచ్చు, ఎవడన్నా నివసించవచ్చు, స్వేచ్ఛ హక్కు ఉంది ఇక్కడ అని చెప్పి రెండు పార్టీలు మాట్లాడింది. బీజేపీ మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడింది. మీరు ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి దీని మీద? అరే మాకు పార్టీలతో సంబంధం లేదన్నా, ప్రజలతో సంబంధం. తెలంగాణ ప్రజల వైపు ఉంటారా, గుజరాతీ వైపు? బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మేము గుజరాతీ మార్వాడి పెట్టుబడిదారుల వైపే ఉంటాము,
తెలంగాణలో కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ వైపు ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే హిందువులాగా చూసి అంటే స్పష్టంగా అర్థమైపోయింది. వీళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మాట్లాడి మేము బీజేపీకి ఫండ్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సరే కాంగ్రెస్ పార్టీ ఎందుకో స్టాండ్ వాళ్ళేమో ఎందుకో స్టాండ్ తీసుకున్నారు అన్నది వాళ్ళే చెప్పుకోవాలి. అంటే వాళ్ళతో మాకు సంబంధం లేదన్న, ప్రజలు నిర్ణయిస్తారు అది. ఓకే, రైట్ అన్న, రైట్.